ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 8 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనదేదీ తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పారు. వ్యాఖ్యాన అంశం సువార్త ప్రకటన. వ్యాఖ్యాన అంశం సువార్త ప్రకటన. వ్యాఖ్యానం: పాములను ఎత్తిపట్టుకున్నది అప్పుడే అపోస్తలుడైన పౌలు చేత జరిగింది. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ 2000 సంవత్సరాల క్రీస్తు సంఘ చరిత్రను చదివి చూడగా ఎందరో మరణకరమైన త్రాగి హాని నుండి తప్పించుకున్నారు. క్రీస్తు శక్తే వారిని బ్రతికించింది. అంతేనా, నేటి వరకు క్రీస్తు పేరిట రోగుల మీద చేతులుంచువారు ఉన్నారు. ఇంకా కలిగిన రోగాలకు పౌలు తిమోతిని హెచ్చరించినట్లు ఎందరో రసమో మందో దీన్ని త్రాగి కూడా బాగయ్యారు. వాస్తవం. ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంతో కూడా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం కలిపి సరిచూడాలి. అది ఇది దైవావేశములనే లిఖింపబడింది. వినోదం కొరకు కొందరు తెగించి అపరాధంలో పడి పాములను ఎత్తుకొని కాటు తిని చచ్చిపోయారు. ఒట్టి పేరు కొరకే ఎందరో రోగుల మీద చేతులుంచినా స్వస్థత నొందక చనిపోయిన ఆ రోగులను వారే తరువాత భూస్థాపన చేయవలసి వచ్చింది. చేష్టలు వద్దు. అంతేకాదు, పేతురు చేసినట్టు చనిపోయిన వారిని లేపుట సహితం ఎందుకు కనబడకూడదు? ఆ కాలం వెళ్ళిపోయింది, వాస్తవం. కనుక క్రీస్తు అన్నట్టు ఆ గొప్ప క్రియల కంటే మరి గొప్పవి చేయవలసిన కాలం సంభవించింది అని. పాపానికి చనిపోయిన పాపులను సువార్త చెప్పి లేపేది ఇప్పుడు కావాలి. ఇది చేస్తున్నారా? వాక్యాన్ని ప్రకటించి జనులకు వడ్డిస్తే అది చేపల రొట్టెల కన్నా గొప్పది కాదా? కనుక క్రీస్తు పేరిట చిన్నది వద్దు, గొప్ప పని చేయండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.